హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? టుడే వ్లాగ్ అండి. చూడండి, మా మమ్మీ అలసిందలు తెచ్చింది. అలసిందకాయలు నైట్ ఒలుచుకున్నాను. అలసిందలు గురగాకండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. పల్లెటూరు నుంచి తెచ్చింది మా అమ్మ పల్లెల్లో ఉంటుంది. చూడండి, కడిగి పెట్టుకున్నాను గురగాకు. ఇది గురగాకండి, ఎంతమందికి తెలుసో తెలీదు. గురగాకు చాలా బాగుంటుంది. చూడండి, అలసిందలు, గురగాకు, చెనిగ్గింజలు ఉడకబెట్టుకున్నానండి. నైట్ నానబెట్టుకోవడం మర్చిపోయాను, అందుకని ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు అలసిందలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, టమోటా, ఎర్రగడ్డ అన్నీ వేసేసానండి. వేసేసాక ఈ చెనిగ్గింజలు కూడా వేసేసి అన్నీ వేసేసుకోవాలి అండి ఒకేసారి. కుక్కర్లో కాబట్టి చెనిగ్గింజలు వేసేసుకున్నానండి. కాస్త చింతపండు అండి. చింతపండు వేసేసాను. తర్వాత ధనియాల పొడి, పసుపు, జీలకర్ర అన్నీ వేసేసేయాలి. తర్వాత ఆకు బాగా కడుక్కున్నానండి, త్రీ టైమ్స్. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మట్టి అంతా ఉంటుందనేసి బాగా కడిగేసుకున్నాను. చూడండి, తెల్లగా ఉన్నాయి నీళ్ళు కూడా. బాగా ఇలా వీటితో సహా వేసుకుంటేనే అండి మంచి రుచి వస్తుంది. పులగూర, దీన్ని పులగూర అంటారండి మా ఇంట్లో. కొంచెం వాటర్ పోసేసుకోవాలండి, మునిగేదాకా వేసుకున్నాను. పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని వెలిగించేసుకున్నాను. ఒక 4 విజిల్స్ 5 విజిల్స్ వచ్చేసాక తీసి కొన్ని పప్పులు పక్కకు తీసేసుకోవాలండి. తీసేసుకొని బాగా ఇంపేసుకొని తీసిన పప్పులు మళ్ళీ దాంట్లో వేసేసి కలిపేసి పక్కన తిరువాత వేసుకుంటే చాలండి, పులగూర రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్తగా మొదలు పెట్టాను. ఏదైనా తప్పులు సరిగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే క్షమించి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేర్చుకుంటాను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ అండి.